అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ ని. మన లైఫ్ లో ప్రతిదీ నంబరే అండి. డేట్ ఆఫ్ బర్త్ నుంచి డెత్ వరకు మార్క్స్ లో నంబరే, శాలరీలో నంబరే. ఈ నంబర్ గేమ్ లో ఎవరైతే పేరుని బాగా డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్ గా పెట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. కష్టమైతే ఒకటే, ఒకరు గెలుస్తున్నారు, ఒకరు ఓడిపోతున్నారు. సో ఈ రోజు నేను చెప్పబోయేది, ఏ డేట్ లో పుట్టిన అమ్మాయిని చేసుకుంటే అబ్బాయిలు అదృష్టవంతులు. అంటే మిగతా డేట్ వాళ్ళు అదృష్టవంతులు కాదని కాదు, ఇది చాలా 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 అదృష్టమైన పుట్టుక కలిగిన వాళ్ళు అమ్మాయిలు 3, 12, 21, 30 తేదీలో పుట్టిన వాళ్ళు. 3 అంటే బ్రహ్మ 3 తలలు, 3 అంటే త్రిమూర్తులు, 3 అంటే 3,00,00,000 మంది దేవతలు, 3 అంటే పెళ్లిలో 3 ముళ్ళు, పెళ్ళైనాక 3 రాత్రులు, 3 అంటే చనిపోతే 3 దినాల్లో ఎత్తుడు, పుడితే 21 రోజుల నామకరణం. ముస్లిం 786 బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీం, 21 పవిత్రం. సో ఈ 4 డేట్లో పుట్టిన వాళ్ళు చాలా చాలా స్పిరిచువల్. ఈ 3, 12, 21, 13 పుట్టిన వాళ్ళని దేవతల గురువు బృహస్పతి, జూపిటర్ అంటాం. వీళ్ళు చాలా బ్యాలెన్స్ గా ఉంటారు, ఎవరిని మోసం చేయరు, మాట మీద ఉంటారు. వీళ్ళ ఇచ్చే సలహాలు తండ్రైనా భర్త అయినా పాటిస్తే వీళ్ళ సలహాల వల్ల భర్తకే గాని తండ్రికి గాని కోట్లు కురిపిస్తాయి. అంటే వీళ్ళు తెలివైన వాళ్ళు. 3 అంటే గురువు, తెలివి. ఈ తెలివిని వీళ్ళిచ్చే సలహాల వల్ల ఎవరైతే వీళ్ళ సలహాలు పాటిస్తారో ప్రతి విషయంలో సమస్యల నుంచి బయటకు పడతారు, డబ్బులో పడతారు, గెలుస్తారు, నంబర్ 1గా నిలుస్తారు. అండ్ భర్తని ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. వీళ్ళు ఎక్కడ ఏ ఇంట్లో ఉంటారో అక్కడ లక్ష్మి కటాక్షం, లక్ష్మి తాండవం ఉంటుంది. సో ఇలాంటి డేట్లో అమ్మాయిని మ్యారేజ్కి వస్తే అస్సలు వదులుకోకండి. బట్ ఈ డేట్లో వాళ్ళని మ్యారేజ్ ఒక డేట్ వాళ్ళు చేసుకోకూడదు. ఈ 3, 12, 21, 30 తేదీలో పుట్టిన వాళ్ళని 6, 15, 24లో పుట్టిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 3 అంటే దేవతలు, 6 అంటే రాక్షసులు, 6, 3 అంటే ధ్వంసం. సో నేను చెప్పిన ఈ 3ని 6ని అవాయిడ్ చేసుకొని మిగతా వాళ్ళు హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు. బట్ అసలు మీ పేరు బాగుందా లేదా? పేరు బాగాలేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్, వెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్ ప్రాబ్లం, లైఫే ఒక ప్రాబ్లం. సో మీ పేరు బాగుందా లేదా చెక్ చేసుకొని, బాగుంటే మీరు అదృష్టవంతులు, బాగాలేకపోతే టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. సో చాలామందికి అసలు వాళ్ళ పేరు ఎలా ఉంది, చాలామంది కష్టాలకి బాధలకి కారణము డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటున్నారు. డేట్ ఆఫ్ బర్త్ మీరు వాడుకోకపోవడం అని అర్థం కావట్లేదు. ఏ డేట్లో అయినా ఎనర్జీ ఇంత ఉంటుంది. మనం తీసుకోవడానికి దానికి మ్యాచింగ్గా నామాలు అంటే దేవుడి ప్రతిరూపాలు. సో డేట్ ఆఫ్ బర్త్లో ఎనర్జీ బయటికి తీయాలంటే పేరు బాగుండాలి. పేరు బాగాలేకపోతే సక్సెస్ రాదు. సో మీ పేరులో వైబ్స్ బాగున్నాయా లేదా ప్రపంచంలో ఎవరు మీకు చెప్పరు. మీరు ఆఫీస్కి వెళ్ళి ఫీజు కట్టే వరకు. అండ్ నాకు తెలిసి ఇప్పుడు 2,000 మంది పైన ఫేక్ న్యూమరాలిస్టులు వారం రోజులు నేర్చుకుని 10 రోజులు నేర్చుకుని ఆఫీసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళుగా కనబడే వాళ్ళు కూడా అసలు నంబర్స్ సరిగా పెట్టట్లేదు, రాంగ్ కరెక్షన్స్ ఇస్తున్నారు. సో మీ పేరు బాగుంది లేదు నేను చెప్తాను. మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే నంబర్స్, స్క్రీన్లో ఉండే 5 నంబర్లో ఏ నంబర్ కన్నా ఒక్క నంబర్కే పెట్టండి, లేదా నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9966000317 9966000317. వాట్సాప్ చేసినప్పుడు నుంచి రిప్లైని దయచేసి పెట్టకండి. 24 అవర్స్ లోపల, ఒకరికి 10, ఒకరికి 20, ఒకరికి 30, 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుందని వస్తే మీరు లక్కీ. మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగలేదు, దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఆపదలు వస్తాయో వాయిస్ ఇస్తాను. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. రాంగ్ నంబర్స్ ఉంటే లైఫ్ విల్ బికమ్ మిజరబుల్ అండ్ లైఫ్లో సెకండ్ ఛాన్స్ లేదు. సో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్. This one visit will change your life.